హాయ్ ఫ్రెండ్స్, నేను మీ డాక్టర్ జంగం విశ్వనాథ్, సైకాలజీ మరియు పిఏఈ ఫ్యాకల్టీని, అంతేగాక మీకు ఇష్టమైన శ్రీ విద్యా పబ్లికేషన్ పుస్తక రచయితని. ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ ఎన్ఈపి 2020. మీకు తెలుసు, ఎన్ఈపి 2020 ప్రస్తుతం భారతదేశ విద్యా వ్యవస్థను శాసిస్తుంది. కాబట్టి ప్రశ్న లేకుండా ఉండే అవకాశం ఉండదు. ఒకవేళ మీరు ప్రిపేర్ కాకపోయినా సరే ఖచ్చితంగా ఈ పాయింట్స్ విని అన్నిటినీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, విని నేరుగా పరీక్షకు వెళ్ళొచ్చు. కాబట్టి నాతో పాటు మీరు ఖచ్చితంగా ప్రశ్నలు విని సమాధానం గుర్తించే ప్రయత్నం చేయండి. ఇది విద్యా దృక్పథాల్లో భాగంగా అందరికీ ఉన్నటువంటి టాపిక్. మరియు అంతేకాకుండా మీకు అందరికీ తెలుసు, ఏపీడిఎస్సి రాసే అభ్యర్థులకు సంబంధించి సైకాలజీ, విద్యా దృక్పథాలు, జీకే, కరెంట్ అఫైర్స్ సంబంధించినటువంటి హెచ్జిటి వారికి 22, మిగతా వారికి 20 మార్కులతో కూడినటువంటి టెస్టులు సిద్ధంగా ఉన్నాయి. ఇవి కనుక మీరు ప్రాక్టీస్ చేసుకొని పోతే ధైర్యంగా పరీక్షకు వెళ్ళవచ్చు. ఇవే ప్రశ్నలు ఎగ్జామ్లో కనిపిస్తాయి. మరి ముఖ్యంగా మీ అందరికీ తెలుసు, తెలంగాణ టెట్ సైకాలజీ మరియు అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ సైకాలజీ సంబంధించి మనకు దాదాపు 3000కు పైగా అద్భుతమైన అప్లికేషన్ బిస్తో కూడిన మరియు 360 యాంగిల్స్లో తయారు చేసిన ప్రశ్నల సిరీస్ మనం కేవలం 99 రూపాయలకే ప్రారంభించాం. కాబట్టి మీరు ఖచ్చితంగా ఈ యొక్క అవకాశాన్ని ఉపయోగించుకోండి. సైకాలజీ పైన భయం పోయి గ్రిప్ వస్తుంది. టెట్ సైకాలజీ వారికి మీకు తెలుసు, తెలంగాణ వారికి 30 మార్కులు అంటే అది టెట్లో సింహభాగం. మరియు డిఎస్సిలో ఖచ్చితంగా మళ్ళీ సబ్జెక్ట్ ఉంటుంది. మరి నా మొదటి ప్రశ్న చూడండి ఒకసారి జాగ్రత్తగా. కింది వాటిలో 3 సంవత్సరాల ప్రిపరేటరీ దశలో ఉండే తరగతులు వయస్సును గుర్తించండి. మీకు తెలుసు 5, 3, 3, 4 నూతన జాతీయ విద్యా విధానం. మరి ప్రిపరేటరీ ఎన్నోవది అంటున్నాను. ప్రిపరేటరీ స్టేజ్ ఎన్నోవది? మొదటిది ఫౌండేషన్ స్టేజ్, రెండోది ప్రిపరేటరీ. మరి రెండోది అడిగినటువంటిది తరగతులు ఏమిటి, వయసులు ఏమిటి అంటున్నాడు. చూడండి, అంగన్వాడీ 1, 2 తరగతులు 6 నుండి 8 సంవత్సరాల ప్రిపరేటరీ గురించి మాట్లాడుతున్నాం. మరియు 3, 4, 5 తరగతులు 8 నుండి 11 సంవత్సరాల, మరియు 6, 7, 8 తరగతులు 11 నుంచి 14 సంవత్సరాల, లేక 9 నుంచి 11 తరగతులు 14 నుంచి 17 సంవత్సరాల. మీరు ప్రిపరేటరీ అనగానే దానికి తెలుగులో సన్నాహక దశ మరియు తయారీ దశ, ఈ విధంగా మారు పేర్లు కూడా గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. మరి మీకు ఇప్పటికే ఆన్సర్ అర్థమైపోయింది. ప్రిపరేటరీ దశ అన్నాడు, 3 సంవత్సరాలు అన్నారు, కాబట్టి 5, 3. మరి నెక్స్ట్ వచ్చే 3 మీకు తెలుసు. ఇక్కడ 3, 4, 5 తరగతులు వయసు 8 నుండి 11 సంవత్సరాలు, కాబట్టి రెండవది ఆన్సర్. మరి 2020లో ఉన్న అబ్రివేషన్కి సంబంధించి ఇది సరికాదు. అబ్రివేషన్స్ పైన డిఎస్సిలో ప్రశ్న రాకుండా ఉండదు మిత్రులారా. కాబట్టి చాలా జాగ్రత్తగా అబ్రివేషన్ను మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిందే. ఇది సరికాదు అన్నాడు. చూడండి, సిపిడి అనగా కంటిన్యూస్ ప్రొఫెషనల్ డెవలప్మెంట్, సిపిడి. మరి సిఎండి కెరీర్ మేనేజ్మెంట్ అండ్ డెవలప్మెంట్. మరి సెచ్ అంటే స్పెషల్ ఎకనామికల్ జోన్. మరి 4వది ఎన్పిఎస్టి నేషనల్ ప్రొఫెషనల్ స్టాండర్డ్ ఫర్ టీచర్స్. మరి ఇక్కడ తీసుకుంటే అన్నీ కరెక్ట్గా ఉన్నాయి. కానీ 3వ చూడండి ఒకసారి, ఎన్ఈపి 2020 మీరు జాగ్రత్తగా చదివినట్టయితే స్పెషల్ ఎకనామిక్ జోన్ కాదు, స్పెషల్ ఎడ్యుకేషనల్ జోన్ను రెఫర్ చేసింది మన ఎన్ఈపి 2020. బాగా గుర్తుపెట్టుకోవాలి. ఆన్సర్ అనేటువంటిది 3. భారతదేశంలో ఎన్ఈపి 2020 రూపొందించడానికి అధ్యక్షుడిగా ఉన్న కస్తూరి రంగన్ గతంలో ఏ సంస్థకు చైర్మన్గా పనిచేశారు? గతంలో ఏ సంస్థకు చైర్మన్గా పనిచేశాడు, ఏ కమిటీకి అధ్యక్షుడిగా ఉన్నాడు లాంటి ప్రశ్నలు ఖచ్చితంగా ఎగ్జామ్లో రావడం జరుగుతుంది. కాబట్టి మిత్రులారా ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. మరి సిసిఎంబియా, సెంటర్ ఫర్ సెల్యులర్ మాలిక్యులర్ అండ్ బయాలజీ, ఎన్జిఆర్ఐ, నేషనల్ జియోగ్రాఫికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, ఇక్రిసాట్ మరియు ఇస్రో. చూడండి, ఈ 2 కూడా కన్ఫ్యూజ్గా ఉన్నాయి. మరి ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఇండియన్ శాటిలైట్ రీసెర్చ్ ఆర్గనైజేషన్, ఇస్రోకు అతడు అధ్యక్షుడిగా ఉన్నాడు. అంతేకాకుండా అనేక పదవులు అనుభవించిన వ్యక్తి, కాబట్టి ఆన్సర్ ఇస్రో కరెక్ట్ ఆన్సర్. మరి ఎన్ఈపి 2020 ప్రకారం ఆర్థికంగా, సామాజికంగా వెనుకబడిన ప్రాంతాల్లో ఉన్న పాఠశాలల్లో
ఉపాధ్యాయ విద్యార్థి నిష్పత్తి. చూడండి, అడిగినటువంటి ప్రశ్న ఆర్థికంగా సామాజికంగా వెనుకబడినటువంటి ప్రాంతాల్లో ఉపాధ్యాయ విద్యార్థి నిష్పత్తి ఎంత అన్నాడు. మరి చూడండి 2:60 అంటే 60 మంది విద్యార్థులకు ఇద్దరు ఉండాలా అంటే ఖచ్చితంగా ఇద్దరు కనీసంగా ఉండాలా. 2:80 అంటే ఖచ్చితంగా ఇద్దరు ఉపాధ్యాయులు 80 మంది. ఓకే. 1:35 1:25. మరి దీంట్లో ఆర్థికంగా సామాజికంగా వెనుకబడిన ప్రాంతాల్లో ఉపాధ్యాయ విద్యార్థి నిష్పత్తి NEP 2020 ప్రకారం మీకు తెలుసు 1:25 అంటే 4 అనేది కరెక్ట్ ఆన్సర్. మరి NEP 2020కి సంబంధించి హయ్యర్ సెకండరీగా ఈ తరగతులను పిలుస్తారు. మొత్తం 4 దశలు. ఆ 4వ దశ సెకండరీ స్టేజ్. ఆ సెకండరీ స్టేజ్ మళ్ళీ 2 భాగాలు, లోయర్ సెకండరీ, హయ్యర్ సెకండరీ. లోయర్ సెకండరీ అంటే 9, 10, హయ్యర్ సెకండరీ అంటే 11, 12. మీకు అర్థమైపోయింది. మరి హయ్యర్ సెకండరీగా ఈ తరగతులను పిలుస్తారు అంటే చివరి దశ అయినటువంటి 11, 12 అని గుర్తుపెట్టుకోండి. 11, 12 ఇది థర్డ్ వన్, దీని యొక్క ఆన్సర్. మరి అదేవిధంగా ఈ విద్యా విధానం గరిష్టంగా ఏ తరగతి వరకు బోధనా భాషను మాతృభాషలోనే బోధించాలి, మాతృభాషలోనే బోధించాలని చెప్పింది NEP 2020. అయితే ఏ తరగతి వరకు అని అడుగుతుంది. ఏ తరగతి వరకు అన్నప్పుడు 6వ తరగతి, 7వ తరగతి, 3వ తరగతి, 8వ తరగతి అనేటువంటి ప్రశ్న. మరి మిత్రులారా మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. మరి 8వ తరగతి అంటే ఏ స్టేజు అనేటువంటిది మీకు ఇప్పటికే ఐడియా వచ్చి ఉండాలి ఖచ్చితంగా. 1, 2 తరగతి వరకు మొదటిది, 3, 4, 5 రెండవది. మరి ఏ స్టేజ్ వరకు 8వ తరగతి అంటే ఏ స్టేజు అన్నట్టుగా మీరు గుర్తుపెట్టుకోకపోతే ఖచ్చితంగా ఇబ్బంది పడతారు. మధ్య దశ, మధ్య దశ. కాబట్టి ఆన్సర్ 8వ తరగతి మధ్య దశ వరకు ఖచ్చితంగా బోధనలోనే అంటే మాతృభాషలోనే బోధన కొనసాగించాలని చెప్పింది మన NEP 2020. నెక్స్ట్, పిల్లలలో భారతదేశ భాషలు, వాటి సాహిత్యం, వ్యాకరణం, రచనలు తెలియజెప్పుటకు ఏర్పాటు చేసిన వినోదాత్మక కార్యక్రమం ఏమిటి అంటే NEP 20 ఈ యొక్క వినోదాత్మక కార్యక్రమాన్ని సజెస్ట్ చేసింది. చూడండి ఇక్కడ, ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్, ది లాంగ్వేజెస్ ఆఫ్ ఇండియా, ఇండియన్ సైన్ లాంగ్వేజ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. చూడండి, ఏక్ భారత్ శ్రేష్ఠ భారత, చూడండి ది లాంగ్వేజ్ ఆఫ్ ఇండియానా, ఇండియన్ సైన్ లాంగ్వేజా, లేక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. అంటే మీకు తెలుసు ది లాంగ్వేజెస్ ఆఫ్ ఇండియా అనే కార్యక్రమాన్ని NEP 2020 సజెస్ట్ చేసింది కేంద్ర ప్రభుత్వ పథకము. పాఠశాల విద్యకు జాతీయ పాఠ్య ప్రణాళికను తయారు చేసే సంస్థ. మీకు ఇంతవరకు జాతీయ పాఠ్య ప్రణాళిక తెలుసు, కానీ పాఠశాల విద్యకు మరి ఎప్పుడే కానీ జాతీయ పాఠ్య ప్రణాళిక అంటేనే మీరు గుర్తుపెట్టుకోవాలి ఒకే ఒక సంస్థ. కానీ అది ఉపాధ్యాయ శిక్షణ కళాశాలలకు అన్నప్పుడు వేరేగా ఉంటుంది. ఇక్కడ చూడండి, SCERT ఇక్కడ జాతీయ అన్నాడు, స్టేట్తో సంబంధం ఉండదు. ఇక్కడ చాలామంది కన్ఫ్యూజ్ అయ్యేది NCERT, NCTE, న్యూపా ఈ రెండింటిలోనే కన్ఫ్యూజన్ ఉంటుంది. కాబట్టి జాతీయ విద్యా ప్రణాళిక చట్టం అనగానే ఖచ్చితంగా NCF అనగానే మీరు NCERT గుర్తుపెట్టుకోవాలి. నేషనల్ కరికులం ఫ్రేమ్ వర్క్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ అన్నప్పుడు అది NCTE అవుతుంది. కానీ ఈ సందర్భంలో NCERT అనేటువంటిది ఆన్సర్ అవుతుంది. ఖచ్చితంగా చూస్తూ సబ్స్క్రైబ్ చేయడం, లైక్ చేయడం, షేర్ చేయడం మరియు గంట కొట్టడం మర్చిపోతున్నారు. కాబట్టి ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, పంచుకుంటే పెంచుకుంటారు. మనలాంటి పేద విద్యార్థులకు ఈ సమాచారం నేరుగా చేరుతుంది మరియు అవసరం ఉన్నవాడికే చేరుతుంది, కష్టపడ్డవాడికే ఈ వీడియో చేరుతుంది. ఇది నా ముఖ్య ఉద్దేశం. మరి గంట మోగించండి, బడి గంట వినండి. CPDని విస్తరించండి. CPD అనగా కంటిన్యూస్ ప్రొఫెషనల్ డెవలప్మెంట్, కంటిన్యూస్ ప్రాజెక్ట్ డెవలప్మెంట్, కంటిన్యూస్ పొలిటికల్ డెవలప్మెంట్, కంటిన్యూస్ పర్ఫార్మెన్స్ డెవలప్మెంట్. మరి చూడండి, CPDలో భాగంగా ఉపాధ్యాయుడు 50 గంటల శిక్షణ పొంది ఉండాలి, వర్క్ షాప్లలో పాల్గొనాలి అని మనకు NEP 2020 చెప్తుంది. మరి CPDని విస్తరించండి అన్నప్పుడు గుర్తుపెట్టుకోండి, కంటిన్యూస్ ప్రొఫెషనల్ డెవలప్మెంట్ అనేటువంటి ఆన్సర్. ఎన్ని గంటలు అంటే 50 గంటలు.
ఇటీవల ఉన్నత విద్యలో భాగంగా పరిశోధనలకు సంబంధించిన ఏ కోర్సును ప్రభుత్వం ఎన్ఈపి విధానం ద్వారా రద్దు చేసింది? ఏ కోర్సును రద్దు చేసింది? చూడండి, ఎంఫిలా, పిహెచ్డియా, ఎంసీయా, నెట్టా? నెట్ అనేటువంటిది ఎలిజిబిలిటీ టెస్ట్, నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్, ఇది కాదు. ఎంసీఏ అంటే మాస్టర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్, ఇది కోర్స్, ఇది కాదు. మరి పిహెచ్డి అంటే డాక్టర్ ఆఫ్ ఫిలాసఫీ ఉంది, డాక్టరేట్ అందరికి కూడా వస్తున్నాయి పిహెచ్డి ద్వారా. మరి ఎంఫిల్ని రద్దు చేసింది, ఇది 2 సంవత్సరాల కోర్సు. మరి ఎంఫిల్ చేసిన వారికి నేరుగా పిహెచ్డిలో అడ్మిషన్ ఇస్తారు. మరి ఎంఫిల్ని మాస్టర్ ఆఫ్ ఫిలాసఫీ అనే కోర్సును ఇక్కడ రద్దు చేయడం జరిగింది. కాబట్టి ఎంఫిల్ అని గుర్తుపెట్టుకోండి, ఇది ఆన్సర్, ఎంఫిల్. నెక్స్ట్, భారతదేశంలో 100 వైవిధ్య ప్రాంతాలను గుర్తించి వాటి యొక్క గొప్పతనాన్ని విద్యార్థులకు తెలియజేసే కార్యక్రమం ఎన్ఈపి 2020 సజెస్ట్ చేసింది. మరి అది ఏ కార్యక్రమం? ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్, మేరా భారత్ మహాన్, కల్చర్ అవర్ ఇండియా. తెలియకపోతే అన్నీ సేమ్ అనిపిస్తాయి, తెలియనప్పుడు మీరు అద్భుతాలు సృష్టించలేరు. కాబట్టి దాని గురించి ఆలోచించకుండా ఏది పెట్టినా ఒకటే. కొత్త కొత్త ట్రిక్కులు పనికిరావు ఆ టైంలో. తెలిసిన దగ్గరే మనం కన్ఫ్యూజ్ అవుతాం, తెలియని దగ్గర అస్సలు కన్ఫ్యూజ్ కాం. డేరుగా ఏదైనా పెట్టేయండి, కానీ టైం వేస్ట్ మాత్రం చేయకండి. అప్పటికప్పుడు అద్భుతాలు సృష్టించే ప్రయత్నం చేయకండి. ఇలాంటి మెలకువలు పాటించండి. కాబట్టి తెలిసిన వాళ్ళు, చదివిన వాళ్ళకి మాత్రమే ఐడియా ఉంటుంది, కన్ఫ్యూజ్ అవుతారు. కాబట్టి ఆన్సర్ వచ్చేసి చూడండి, ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్. నెక్స్ట్, క్రింది వాన్లో ఎన్ఈపి 2020కి సంబంధించి సరికాని జత చూడండి ఒక్కసారి మిత్రులారా. మొదటి దశ మీకు పునాది దశ, దాన్ని ఫౌండేషన్ స్టేజ్ అంటారు. దాని యొక్క వయసు మీకు తెలుసు 3 to 8 years. ఇది కరెక్టే, 100% రైట్. పునాది దశ తర్వాత మీకు తెలుసు ప్రిపరేటరీ దశ, దాన్ని సన్నాహక దశ, దాన్ని తయారీ దశ అంటారు. ఇది రెండోది. మరి ఇది కరెక్ట్గా ఉందో చూడండి. అంటే ఏమీ తెలియకపోతే కూడా 5, 3, 3, 4, 5 క్లియర్. 3, 8 to 11. తర్వాత మధ్య దశ అన్నప్పుడు కూడా 3 ఉండాలి. కాబట్టి చూడండి ఒకసారి, మధ్య దశ 11 to 14. మరి చివరిది ఏమి ఉండాలి? 4 అన్నప్పుడు మరి 14 to 18 ఉండాలి. మరి మాధ్యమిక దశ వయసు వచ్చేసి 14 to 8, కానీ 13 to 8 అన్నాడు. కాబట్టి ఇది తప్పుగా ఉంది. కాబట్టి ఇది రైట్ ఆన్సర్ ఏదంటే మాధ్యమిక దశ. వీటిపైనే ప్రశ్నలు వస్తున్నాయి, ఇక్కడే మీరు కన్ఫ్యూజ్ అవుతున్నారు. తెలుగులో, ఇంగ్లీష్లో తరగతులు, వయసులు. టైం బోర్డింగ్ స్కూల్స్గా వీటిని తీర్చిదిద్దాలని ఈ విధానం సూచించింది. టైం బోర్డింగ్ స్కూల్స్గా వీటిని తీర్చిదిద్దాలని ఎన్ఈపి సూచించింది. మీకు తెలుసు, జిల్లా స్థాయిలో ఒక సాంస్కృతిక కల్చరల్ కేంద్రం ఉంటుంది. ఇక్కడ విద్యార్థులకు కథలు, నాటికలు, మరి వేసవి సెలవుల్లో శిక్షణలు, నైపుణ్య పోటీలు అందిస్తూ ఉంటారు. మరి వేటిని మార్చాలని చూడండి. ఒకటి బాలబడి, బాలభవన్, అంగన్వాడీ. మనబడి లేవు, అంగన్వాడీలు మీకు తెలుసు. మరి దీంట్లో బాలబడి, బాలభవన్, అంగన్వాడీలో వేటిని టైం బోర్డింగ్ స్కూల్స్గా మార్చాలని చెప్పింది ఎన్ఈపి 2020. అంటే బాలభవన్, ఇది రైట్ ఆన్సర్. రెండవది, నూతన జాతీయ విద్యా విధానంను తయారు చేయడానికి డాక్టర్ కృష్ణస్వామి కస్తూరంగన్ అధ్యక్షన ఏర్పడిన కమిటీలో సభ్యులు కాని వారు ఎవరు? మనకు తెలుసు, సభ్యులైన వారు 10+ మెంబర్స్ ఉన్నారు. ఆ 10 మెంబర్స్ని ఇట్లా గుర్తు పెట్టుకోవాలి మీరు 100%. కానీ వారు గుర్తు పెట్టుకోకూడదు, గుర్తు పట్టాలి. అక్కడే ప్రశ్న, అక్కడే సమాధానం. కాబట్టి ఎక్కువ గుర్తు పెట్టుకొని ఎక్కువ స్ట్రెస్ చేయకూడదు. మరి గుర్తు పట్టాలి సార్ అంటే ఎలా అంటే, ఎక్కువ ప్రాక్టీస్ బిట్స్ చేస్తే చాలు. ఆ గుర్తు పట్టే టెక్నిక్ తెలిసిపోతుంది. గుర్తు పెట్టుకొని రాయడానికి పరీక్ష కాదు, ఇది మ్యాచ్ ద ఫాలోయింగ్ లాగా. అక్కడే ప్రశ్న, అక్కడే సమాధానం. శ్రమ తక్కువ, మార్కులు ఎక్కువ. లాజిక్గా ఆలోచించాలి, హార్డ్ వర్క్ కాదు, స్మార్ట్ వర్క్ చేయాలి. మరి చూడండి, వసుధా కామత్, శాంతా సింహ, మజర్ అసీఫ్, మంజుల్ భార్గవ. ఇక్కడ ఆన్సర్ వచ్చేసి శాంతా సిన్హా గారు ఆన్సర్. శాంతా సిన్హా గారు ఎన్ఈపి 2020లో లేరు, కానీ ఆమె ఎన్సిఎఫ్ 2005లో 21 గ్రూపుల్లో ఒక గ్రూప్కి సారథ్యాన్ని వహించిన వ్యక్తి శాంతా సిన్హా. రామన్ మేఘాసేసే అవార్డు గ్రహీత, ఎన్సిపిసిఆర్ జాతీయ బాలల హక్కుల పరిరక్షణ సంఘానికి మొట్టమొదటి అధ్యక్షురాలు, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి
చెందినటువంటి ఆమె ఎంవి ఫౌండేషన్కి సంబంధించినటువంటి వ్యక్తి శాంతా సిన్హా. నెక్స్ట్ ప్రశ్న, ఎన్సిఎఫ్ ఎస్ఈని విస్తరించండి. చూడండి, ఎన్సిఎఫ్ ఎస్ఈ అన్నీ కూడా సెకండరీ ఉన్నాయి, నో ప్రాబ్లం. చూడండి, ఒకసారి చిన్న ప్రశ్నలు పోతాయి, పెద్ద పెద్దవి పోయే అవకాశాలు ఉండవు. పెద్ద పెద్దవి మనం చదవం కాబట్టి, పట్టించుకోము కాబట్టి, చూడము కాబట్టి, టెన్షన్ పడం కాబట్టి, తెలిసిన వాటిని తప్పు చేయకుండా ఉంటే అదే మనకు శ్రీరామ రక్ష. చూడండి, నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ ఆఫ్ అన్నాడు. చూడండి, ఆఫ్ ఫర్లో పోతుంది, ఆఫ్ ఉండదు, క్లియర్. నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ ఇన్ ఉండదు, ఆన్ ఉండదు. నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ ఫర్ సెకండరీ ఎడ్యుకేషన్ ఆన్సర్. ఇన్, ఆఫ్, ఫర్. చూడండి, ఇన్ని ప్రశ్నలు, ఇన్ని ఆప్షన్లు చేంజ్ చేస్తారు. బాగా చదివినప్పుడు కూడా ఈ చిన్న చిన్న ప్రిపోజిషన్స్ మనం దెబ్బ కొడతాయి కాబట్టి చదివేటప్పుడు బీ కాన్షియస్. సో ఆన్సర్ వచ్చేసి నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ ఫర్ సెకండరీ ఎడ్యుకేషన్. నెక్స్ట్, నూతన జాతీయ విద్యా విధానం 2020 ముఖ్య ఉద్దేశం 4, బాగా గుర్తుపెట్టుకోండి, 4 సుస్థిరాభివృద్ధి లక్ష్యాలను 2030 నాటికి సాధించడం అయితే అందులో లేని లక్ష్యాన్ని గుర్తించండి. మీకు తెలుసు 4 సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు ఎన్ఈపి 2020 సూచించింది. చూద్దాం. మొదటిది యాక్సెస్, అందుబాటు ఉంది, అందరికీ అందుబాటు, రైట్. ఈక్విటీ, సమానం, సమానత్వం అనేటువంటి మాటలు. మరి ఇక్కడ క్వాంటిటీ, అఫోర్డబిలిటీ అని ఉంది. మరి ఈ రెండిట్లో తప్పుగా ఉన్నదేది? మరి అఫోర్డబిలిటీతో పాటు ఉన్నటువంటి మరొక అంశం ఏమిటి చూడండి ఒకసారి. ఇక్కడ క్వాంటిటీ కాదు, క్వాలిటీ ఉండాలి, క్వాలిటీ ఉండాలి, క్వాలిటీ ఉండాలి, కానీ ఇక్కడ క్వాంటిటీ ఉంది. మరి అఫోర్డబిలిటీ కామా అకౌంటబిలిటీ అని మరొక పదం ఉంటుంది మిత్రులారా. కాబట్టి లేని వాటిని గుర్తించింది అన్నప్పుడు 4వ దాంట్లో 2 అంశాలు ఉంటాయి. ఒకటి అఫోర్డబిలిటీ మరియు అకౌంటబిలిటీ, జవాబుదారితనం. అఫోర్డబిలిటీ అంటే అందరూ ఉపయోగించుకునే వీలు ఉండడాన్ని, కాబట్టి క్వాంటిటీకి ప్రాధాన్యత ఇవ్వలేదు, క్వాలిటీ గుణాత్మక విద్యకు ప్రాముఖ్యత ఇచ్చింది మన ఎన్ఈపి 20. కాబట్టి తప్పుగా క్వాంటిటీ ఉంది, కాబట్టి ఇది ఆన్సర్. ఎన్ఈపి 2020 విద్యా విధానంలో భాగంగా డ్రాప్అవుట్ అధికంగా ఉన్న ప్రాంతాల్లో స్థానిక భాషలో ఉపాధ్యాయులను నియమించడం, పాఠ్య ప్రణాళికలు వారి అవసరాలు తగ్గట్టుగా మార్చుకోవడం కోసం ఏ వ్యవస్థను ఏర్పాటు చేయాలని ఈ విధానం సూచించింది. చూడండి ఒకసారి, అంటే అక్కడున్న స్థానిక పరిస్థితులకు తగ్గట్టుగా సిలబస్లో మార్పులు చేర్పులు చేయుటకు అవకాశం కల్పించింది మన ఎన్ఈపి 2020. మరి ఎక్కడ అంటే డ్రాప్అవుట్ అధికంగా ఉన్న ప్రాంతాల్లో సేమ్ సిలబస్ అందరికీ సరిపోదు, వారు డ్రాప్అవుట్ స్టూడెంట్ కాబట్టి. మరి దీనికోసం ఒక వ్యవస్థను ఏర్పాటు చేయాలని ఈ విధానం సూచించింది. చూడండి, ఆ యొక్క విధానానికి గల పేరు ఏమిటి అంటే చూడండి, సిస్టమ్ ఆఫ్ అటానమస్, సిస్టమ్ ఆఫ్ ఇన్సెంటివ్, సిస్టమ్ ఆఫ్ ఆల్టర్నేటివ్, సిస్టమ్ ఆఫ్ ఫీజబుల్. చూడండి, 4 సిస్టమ్లు ఉన్నాయి, కానీ ఆ సిస్టంలో మీకు ఇష్టమైనది ఏది అంటే కరెక్ట్ ఆన్సరే మీరు ఇష్టపడాలి, ఆకర్షించబడాలి. కాబట్టి అటానమస్ కాదు, ఆల్టర్నేటివ్ కాదు, ఫీజబుల్ కాదు, సిస్టమ్ ఆఫ్ ఇన్సెంటివ్ అనే వ్యవస్థ ద్వారా సిలబస్లో స్థానిక పరిస్థితులకు తగ్గట్టుగా మార్పులు చేర్పులు చేసుకోవాలి. అది కూడా డ్రాప్అవుట్ అధికంగా ఉన్న ప్రాంతాల్లో స్థానిక భాషలో ఉపాధ్యాయులు నియమించడం, కొండ చర్యలు ప్రాంతాలు ఎక్కువగా ఉండడం, కొండ ప్రాంతాల్లో ఎస్సీ ఎస్టీలు గిరిజనుల ప్రాంతాల్లో లాంటి వాటికి సంబంధించినటువంటి అంశం. నెక్స్ట్, ఏ కమిటీ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం ఉపాధ్యాయ శిక్షణా సంస్థలు దాదాపు ధనార్జన ధ్యేయంగా వసతులు, అధ్యాపకులు లేక డబ్బులకు డిగ్రీలు అమ్ముకునే పరిస్థితిలో ఉన్నాయని తెలిపారు. చూడండి, ఉపాధ్యాయ శిక్షణా సంస్థలు, ఇప్పుడు మీకు ఒక షాకింగ్ న్యూస్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రైవేట్ డైట్లు లేని పరిస్థితి, కేవలం గవర్నమెంట్ డైట్లు మాత్రమే జిల్లాకు ఒకటి ఉన్నాయి. ఎందుకంటే అడ్మిషన్ ప్రక్రియలో జరిగిన అవకతవకల కారణంగా బిల్డింగ్లు, వసతులు, ఉపాధ్యాయులు లేని కారణంగా మనకు డైట్ కళాశాలలు లేవు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో. మరి ఏ కమిటీ చెప్పింది? వారు ఉపాధ్యాయ శిక్షణా సంస్థలు బీఈడీలు, డైట్లు కేవలం ధనార్జన ధ్యేయంగా అటెండెన్స్ లేకుండా పిల్లలకు అవకాశాలు ఇచ్చి కేవలం ఎగ్జామ్ రాపిస్తూ రికార్డులు తీసుకుంటున్నారు అని అప్పుడే ఒక కమిటీ చెప్పింది. ఆ కమిటీ ఏది అంటున్నాడు, ఉపాధ్యాయ శిక్షణా సంస్థలకు సంబంధించి.
చూడండి, కస్తూర్ రంగన్ కమిటీయా, టాటా బిర్లా కమిటీయా, రంగరాజన్ కమిటీయా, జేఎస్ వర్మ కమిటీ అంటే గుర్తుపెట్టుకోండి, ఆన్సర్ జేఎస్ వర్మ కమిటీ. ఎన్ఈపి 2020లో 5334 విద్యా విధానంలో మొదటి 3 సంవత్సరాలు ఇక్కడ విద్యను ఈ పేరుతో పిలువరు. ఇక్కడ ఇచ్చినటువంటి ప్రశ్న 5లో 3 కాదు, మొదటి 3 అంటే ఇక్కడ 3. ఎందుకంటే 5334లో చివరి 4, రెండవ 3, మొదటి 5 దేన్ని సూచిస్తుంది అన్నప్పుడు మీకు మారు పేరు తెలిసి ఉండాలి. చూడండి ఒకసారి, మొదటి 3 సంవత్సరాలు దీన్ని ఏమంటారంటే ప్రిపరేటరీ స్టేజ్ అంటారు, దాన్నే సన్నాహక దశ అంటారు, దాన్నే సిద్ధపాటు దశ అంటారు. ప్రిపరేటరీ, సన్నాహక, సిద్ధపాటు. మరి పునాది అంటే 5 అంటే మొదటిది. పునాది అంటే ఫౌండేషన్ స్టేజ్. కాబట్టి వేరుగా ఉన్నది, తప్పుగా ఉన్నది ఇది. కాబట్టి మిత్రులారా, మీరు ఖచ్చితంగా ఫాలో అవుతున్నారు. మీ యొక్క సమాధానాలు నాకు విలువైంది. కాబట్టి ఖచ్చితంగా మీ స్కోర్ను ప్రశ్నకు పెట్టకుండా మొత్తం స్కోరును కింద దించండి. తద్వారా ఎక్కడ వీక్ ఉన్నారో తెలుసుకోండి. మీకు తెలుసు, పిఐఈ సైకాలజీ సంబంధించి మన యాప్లో ర్యాపిడ్ రివిజన్ ఉంది. వేగంగా ర్యాపిడ్ రివిజన్ వినండి, పుస్తకం ముందు పెట్టుకోండి. మీ గతంలో చెప్పినట్టుగా సైకాలజీ విద్యా దృక్పథాలు మాకు వదిలేయండి అని చెప్పాం. అంతే ధీమాతో విద్యార్థులు తలెత్తుకొని పరీక్షకు వెళ్ళి తలెత్తుకొని బయటికి వస్తున్నారు. కాబట్టి ప్రాక్టీస్ బిట్స్ చేయండి. సైకాలజీ, పిఐఈ, జీకే, కరెంట్ అఫైర్స్ మరియు సైకాలజీ సంబంధించి కూడా ప్రాక్టీస్ బిట్స్ ఉన్నాయి. మీకోసం ఎన్నో రాత్రులు అహోరాత్రులు శ్రమించి అన్ని యాంగిల్స్లో బిట్స్ తయారు చేశాం. మన యాప్ను మీరు డౌన్లోడ్ చేసుకోండి. ఏ అనుమానం ఉన్నా సరే ఖచ్చితంగా మన యాప్లో చాట్ బాక్స్ నొక్కి కస్టమర్ కేర్ దగ్గర మెసేజ్ పెట్టండి, మేము స్పందిస్తాం. ఫోన్లు మాత్రం దయచేసి చేయకండి. మరియు మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్ ద బెస్ట్.